హైదరాబాద్ జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో వస్తుండడంతో హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. పైనుంచి వస్తున్న వరదకు అనుగుణంగా రిజర్వాయర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు అధికారులు. మొదటగా 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ప్రవాహాన్ని బట్టి గేట్ల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. గేట్లు ఎత్తడంతో హైదరాబాద్ జలమండలి మరియు రెవెన్యూ యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. మూసీ పరివాహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్ జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ. శివ, గుడ్ ఈవినింగ్. అటు హైదరాబాద్ ఏదైతే జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో నిండు కుండలాగా మారినాయని కూడా చెప్పాలి. ప్రధానంగా ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో వస్తుండటంతో హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిందనేది కూడా అధికారులు చెప్తున్నారు. పైనుంచి వస్తున్న వరదకు అనుగుణంగా రిజర్వాయర్ క్రస్ట్ గేట్లను ఎత్తాలనేది కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొదటిగా 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ప్రవాహాన్ని బట్టి గేట్ల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. గేట్లు ఎత్తడంతో హైదరాబాద్ జలమండలి మరియు రెవెన్యూ యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. మూసీ పరివాహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మనం గతంలో కూడా చూసాము, ఒకసారిగా వర్షాలతోటి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి ముందస్తుగా 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయాలనేది కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఏదైతే కనిపిస్తా ఉంది. ప్రధానంగా వర్షాల తీవ్రతను బట్టి జంట జలాశయాలు అయినటువంటి హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తడం జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ వరద ఉధృతి నేపథ్యంలో మూసీ నదులకి వేలాది క్యూసెక్కుల నీరు విడుదల చేయబడుతుంది. దీంతో నీటిని విడుదల చేయాలనేది కూడా అటు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. నగరంలో పరిస్థితులకు అనుగుణంగా గేట్ల సంఖ్యను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. ట్రాఫిక్ పోలీసులు మరియు జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు అధికారిక ప్రకటనలను అనుసరించడం, ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను కొంత సురక్షితంగా ఉండాలనేది కూడా మనం ఏదైతే ఆదేశాలు ఇస్తా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాలకు లేదా మూసీ పరివాహక ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నటువంటి వారికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేసేటటువంటి పరిస్థితి కూడా మనకు ప్రజెంట్ కనిపిస్తా ఉంటది. దాంతో పాటుగా ఉస్మాన్ సాగర్ కి సంబంధించి కూడా నీటి ప్రభావం ఎక్కువగా ఉందనేది కూడా తెలుస్తోంది. ప్రజెంట్ ముందస్తుగా అటు ఒకసారి మనం హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం చూస్తే 1763 అడుగులు అని చెప్పాలి. గరిష్ట నిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు అని కూడా మనం చెప్పాలి. హిమాయత్ సాగర్ కి మొత్తం 17 గేట్లు ఉన్నటువంటి సందర్భంగా మనకు కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు వరద ప్రభావాన్ని బట్టి అధికారులు ఎప్పటికప్పుడు నీటిని దిగువకు విడుదల చేసేటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.